Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da South India's #1 travel brand. హలో గోపిచంద్ గారు, వెల్కమ్ టు గలాటా తెలుగు. ఎలా ఉన్నారు? 1 వీక్లో రిలీజ్ అవుతుంది మూవీ. హెడ్ స్పేస్ ఏంటి? స్టేట్ ఆఫ్ మైండ్ సినిమా చేసాం, అయిపోయింది. వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. నర్వస్నెస్ ఉంటుంది కదా జనరల్లీ రిలీజ్కి ముందు? అంత లేదు. ఇప్పుడు లేదా ఎప్పుడు ఉండదా? ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది కానీ ఇప్పుడు లేదు. మీరేమైనా రిచువల్స్ ఉన్నాయా మీకు రిలీజ్ రోజు? నేను ఇది చేస్తాను, లైక్ కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అనమాట. మురుగదాస్ గారు రిలీజ్ అయ్యే ప్రతిరోజు ఆయనకు ఒక షర్ట్ ఉంటుందంట, అది వేసుకుంటారంట ఆయన సినిమా రిలీజ్ ఉంటే. అలాంటివి కాకపోయినా రిలీజ్ రోజు ఏమైనా ఉందా మీకు ప్రాక్టీస్ లాంటిది? అట్లా ఏం లేదు. సినిమా చూసాం, బాగుంది. డెఫినెట్గా ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ రిజల్ట్. ఓకే. మీకు శ్రీను వైట్ల గారితో ఎప్పటి నుంచి సార్ పరిచయం? ఇప్పటి నుంచి కదా, ఆయన నాకు ఆల్మోస్ట్ ఒక 14-15 years నుంచి తెలుసు. మామూలుగా ఇంతకుముందు అప్పుడే స్టార్టింగ్లో ఒకసారి చేద్దాం అనుకున్నాను, ఇంతకుముందు లాంగ్ బ్యాక్. కానీ అప్పుడు కుదరలేదు, బికాస్ ఆఫ్ ఆయన కమిట్మెంట్స్ వల్ల కుదరలేదు. ఒక 3 years బ్యాక్ కలిసినప్పుడు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు చేద్దాం గొప్ప అని చెప్పి ఇద్దరు డిసైడ్ అయిపోయి అట్లా స్టార్ట్ అయింది అనమాట. ఆ ప్రాసెస్ అట్లా అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. సో శ్రీను వైట్ల గారివి లైక్ కొన్ని అమేజింగ్ కామెడీ క్లాసిక్స్ ఉన్నాయన్నమాట ఆ సినిమాలు. మీకు తెలిసి ఉంటాయి కదా, డీ రెడీ, అవి ఇప్పటికీ చాలా రెలవెంట్. లైక్ అందరూ కూడా వాటిని ఆన్లైన్లో ఆ సినిమా డైలాగులు అవి వెరీ వెరీ పాపులర్. బట్ ఆయనకి లాస్ట్ ఒక 2-3 films వర్ నాట్ దట్ గుడ్. బట్ మీరు ఇప్పుడు వెళ్ళి ఆయనతో కొలాబరేట్ అవుతున్నప్పుడు మీకు నమ్మకం ఏంటి సార్? ఎందుకంటే హీ మేక్స్ అ గుడ్ డైరెక్టర్, బట్ లాస్ట్ 3-4 films కొంచెం వర్ నాట్ గ్రేట్ కదా. సో మీరు ఎలా నమ్మగలిగారు? అంటే నేను రిజల్ట్ని చూడండి బేసిక్లీ. అండ్ ట్రాక్ రికార్డ్ బాగుంది. 1, 2, 3 అనేది ఎవ్రీ కెరియర్ విల్ బీ, నాట్ ఎవ్రీ వన్స్ కెరియర్ విల్ బీ ఇన్ ద హై. ఎనీ వన్ డే ఇట్ హ్యాస్ టు గో డౌన్ అండ్ అగైన్ ఇట్ విల్ కమ్ అప్. ఇట్స్ ఎ సైకిల్, నథింగ్ బట్ ఎండ్ ఆఫ్ ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్. మంచి కథ దొరికితే చాలు, డెఫినెట్లీ ఇట్ విల్ ప్లే ఆఫ్. అట్లా ఆ నమ్మకం ఉంది డెఫినెట్గా ఆయన మీద. అట్లా కలిసినప్పుడు చేసుకున్నాం, డెఫినెట్గా మంచి కథ సెట్ అయింది. ది వే హీ డిడ్ ఆల్సో వెరీ ఎక్స్ట్రాడినరీ జాబ్ హీ డిడ్. ఓకే. అండ్ శ్రీను వైట్ల గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారనమాట, ఫస్ట్ నేను గోపి గారికి కథ నేరేట్ చేసినప్పుడు హీ వాజ్ హ్యాపీ విత్ ద వన్ లైన్, షూటింగ్కి వెళ్ళిపోదామంటే శ్రీను వైట్ల గారు చెప్పారంట, సార్ మీకు యాజ్ అ గోపిచంద్ ఫిల్మ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్, బట్ యాజ్ అ శ్రీను వైట్ల ఫిల్మ్ కింద అవ్వడానికి ఇంకా వర్క్ కావాలి, దానికోసం ఒక 5-6 months మళ్ళీ కామెడీ రాయడం జరిగింది అని. సో దీని నుంచి 2 questions సార్. వాట్ డూ యూ థింక్ ఈజ్ అ గోపిచంద్ ఫిల్మ్? అంటే మీరు చేశారు కదా, వాట్ డూ యూ థింక్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అ గోపిచంద్ ఫిల్మ్? అంటే బేసిక్లీ ఏమైందంటే, ఫస్ట్ ఆయన కలిసినప్పుడు ఒక 2-3 lines చెప్పారు. ఆ 2-3 లైన్స్గా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే అవి నాకు సెట్ అనిపించింది. ఎందుకంటే అది కొంత ఏదైనా న్యూ కమర్స్కి కానీ అట్లయితే బాగుంటుంది, నాకు సెట్ సరిపోవచ్చు సార్ ఆ సబ్జెక్ట్స్ అని ఫీల్ అయ్యాను నేను. అది ఓపెన్గా ఆయన దగ్గర చెప్పాను నేను. ఆయన కూడా తర్వాత ఆలోచించి కరెక్టే గోపిని అనింది, నేను అది రాసుకుంది కొత్త కుర్రోళ్ళ కోసం రాసుకున్నాను, నువ్వు కరెక్టే, నువ్వు జడ్జ్ చేసింది కరెక్టే, నేను మళ్ళీ ఇంకో లైన్ చెప్తాను, ఈ లైన్ చెప్పి. ఈ లైన్లో నాకేమని తెలిసిందంటే దీంట్లో కామెడీకి మంచి స్కోప్ ఉంది, అట్ ది సేమ్ టైం యాక్షన్ ఉంది, డెప్త్ ఉంది, కథలో ఒక స్పాన్ ఉందన్నమాట. నాకు అప్పుడు ఈ లైన్ బాగుంది సార్ అన్నాను. చేసేద్దాం అన్నప్పుడు గోపి నాకు నా వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. బేసిక్లీ నువ్వు అనుకున్న లైన్ ఓకే, ఇది వేసేస్తాం, బట్ దీంట్లో నా మార్క్ తీసుకురావాలి నేను ఇప్పుడు. ఎందుకంటే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ ఒక ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే అంత బలంగా పడిపోయింది ఆడియన్స్లో. దాన్ని నేను దీంట్లో బ్లెండ్ చేయడం అనేది చాలా కష్టం, ఇట్ విల్ టేక్ సమ్ టైం. కానీ నువ్వు ఇంకో సినిమా చేసుకో, దాని లోపల నేను ఇది పర్ఫెక్ట్ వర్క్ చేస్తాను అని చెప్పి ఆల్మోస్ట్ 6-7 months వర్క్ చేసి పర్ఫెక్ట్గా ఆయన స్టైల్ని ఇంకాపరేట్ చేసి, అంటే ఎక్కడ స్టోరీ డిస్టర్బ్ అవ్వకుండా, అందువల్ల టైం తీసుకుందనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ కేమ్ అవుట్ వెరీ వెల్. అంటే మీ ఫస్ట్ చెప్పిన లైన్కి విశ్వంకి కంప్లీట్లీ డిఫరెంటా సార్ అవి, లేకపోతే ట్వీక్ చేసిన లైనా? ఇది ముందర లైన్స్ కంప్లీట్ డిఫరెంట్ లైన్స్. ఆ ఫస్ట్ సినిమా సెట్ అవ్వలేదు అన్నారు కదా, ఫస్ట్ అంటే ఈ సినిమా ఫస్ట్ ముందు చెప్పిన లైన్స్ న్యూ కమర్స్కి, సో సెట్ అవ్వలేదు అంటే అది ఏ బేసిస్ మీద? అంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు ట్రావెల్ చేసి నేను చేసిన సినిమాలను బట్టి అది చేస్తే అది చాలా కొత్త కుర్రోళ్ళు అయితే కొన్ని ఒక ఇమేజ్ ఉంటుంది ఒకటి, అది దాంట్లో నేను కూర్చోలేను, ఆడియన్స్ నన్ను అట్లా చూడరు, చూసినా కూడా ఎక్స్పెక్ట్ ఇంకా చూస్తా ఏదో కావాలంటే. ఇప్పుడు నేను వెళ్ళి చిన్నపిల్లలాగా వెళ్ళిపోయి కాలేజ్ కుర్రోళ్ళలాగా వెళ్ళి లవర్ బాయ్ లాగా అట్లా చేశాను అనుకోండి, ఇట్స్ నాట్ బిలీవబుల్ ఉండాలి కదా ఆడియన్స్కి. అట్లా కొంచెం బిలీవబుల్, ఎందుకంటే బేసిక్ నేను స్టోరీ వినేటప్పుడు ఇంకో హీరోని చూసుకుంటూ ఉంటాను బేసిక్లీ. ఒకవేళ నేను కాబట్టి మామూలుగా చూస్తా, ఒక సినిమా చూస్తున్నప్పుడు అది నాకు డైజెస్ట్ అవ్వదు, అది ఓకే డైజెస్ట్ అవ్వనప్పుడు కనెక్ట్ అవ్వదు బేసిక్లీ. నాకు అది అనిపించింది అన్నమాట. అంటే ఇప్పుడు న్యూ కమర్స్ కొన్ని స్టోరీస్ సెట్ అవుతాయి, అండర్ డాగ్ లాగా అట్లా ఉంటాయి, అది నాకు వర్కౌట్ అనిపించింది. అది ఆయన కరెక్టే, నువ్వు జడ్జ్ చేసింది కరెక్టే గోపి, నువ్వు కరెక్టే, అప్పుడు ఈ లైన్ వచ్చింది అనమాట.
ఓకే, ఈ ఇమేజ్ అనే ఒక ఛాలెంజ్ ఒకటి ఉంది కదా, మీరు ఇది ఇంతకు ముందు కూడా చెప్పారు. ఒంటరి అనే సినిమా నాకు యాక్చువల్లీ ఇష్టం ఆ మూవీ. ఇట్స్ యాక్చువల్లీ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. అండ్ ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ హాఫ్లో చూసిన అమ్మాయి ఇతని మైండ్లోనే ఉంది అనేది ఇట్స్ అ వెరీ షాకే. అండ్ ది ఎండింగ్ ఇస్ వెరీ ట్రాజిక్ సార్. లైక్ ఆమె చనిపోయాక మీరు పట్టుకుని పరిగెట్టడం ఇట్స్ వెరీ ట్రాజిక్. అప్పుడు జరిగింది ఇదే కదా, లైక్ ఇమేజ్ అప్పటికే మీకు ఒక మాస్ ఇమేజ్ రావడం, మాస్ ఇమేజ్ వచ్చి ఇవన్నీ చేసిన తర్వాత అది యాక్సెప్ట్ చేయలేరు బేసిక్లీ. అంటే హీరో ఓడిపోవడం యాక్సెప్ట్ చేయరు. అది నేను షూట్ అప్పుడు అంటే మా బ్యానర్లోనే, అది ఇతరం బ్యానర్లోనే చేశాను, ఇతరం దాంట్లోనే. అప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు అన్నాను నేను, ఇది వర్కౌట్ అవుదాం, ఇది రాంగ్ కొట్టిద్ది, నాకే డౌట్గా ఉందంటే, లేదు మనం డిఫరెంట్ ట్రై చేయాలి మనం అన్నారు. సార్ ట్రై చేస్తాం, బట్ ఏంటంటే నాకు అప్పుడు అంటే కొన్ని చూడటానికి బాగుంటాయి, బట్ కొందరి మీదే వర్కౌట్ అవుతాయి, కొందరి మీద వర్కౌట్ అవ్వవు. అందుకని అట్లా చేయకూడదు, బట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. బట్ ఆ ఇమేజ్ని బేస్ చేసుకుంటే కరెక్ట్ అని ఫీలింగ్ నాది. బట్ ఒంటరి హిట్ అయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి ఉండేవాళ్ళు కదా, అది అనిపిస్తుంటుందా ఎక్స్పెరిమెంటేషన్ ఇంకా చేసి ఉండేవాడినేమో అని? ఇప్పటికీ దాని తర్వాత మళ్ళీ ఒకడున్న డిఫరెంట్ సబ్జెక్ట్ నాది, అది సాహసం డిఫరెంట్ సబ్జెక్ట్ ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే ప్రతిసారి అట్లాంటివి దొరకవు, బట్ కొన్ని దొరికినా కూడా పాయింట్గా డిఫరెంట్ ఉంటాయి. బట్ వెన్ ఇట్స్ కేమ్ టు ద ఫుల్ స్టోరీ వచ్చినప్పుడు పాయింట్ వరకు అనిపిస్తుంది, మిగతా స్టోరీ బ్లెండ్ అవ్వదు, అక్కడ మిస్. అందుకని నేను కొన్ని తొందరగా ఇచ్చేయను. ఏదైనా పర్ఫెక్ట్గా వస్తే డెఫినెట్గా కొత్తది డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను పర్ఫెక్ట్గా తీస్తే. ఇది రవితేజ గారు కూడా ఇలాంటిది ఒక విషయం చెప్తారు. ఆయన నా ఆటోగ్రాఫ్ మూవీ చేశారు కదా, కంప్లీట్లీ ఆయన స్టైల్ మాస్ నుంచి బయటకు వచ్చి సినిమా, మంచి సినిమా, తను బాగా చేశారు. బట్ ఏంటంటే ఆయనకు ఇమేజ్ ఒకటి ఉంది కదా, ఆ ఇమేజ్కి దీంట్లో కూర్చోలేదు, ఆ ఇమేజ్ దీంట్లో కనిపించదు అనమాట, అదే ప్రాబ్లం. ఆయన ఇదే చెప్తారు, అది ఆడకపోవడం వల్ల నేను అట్లాంటివి ఇంకా ప్రయత్నించలేదు. అది కానీ ఆ రోజు ఆడియన్స్ సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా అట్లాంటి సినిమాలు చేస్తుండేవాడిని, లేకపోతే నేను ఇంత ఇలాంటిది కూడా. సో స్టార్స్కి ఈ ఇమేజ్ అనేది, డోంట్ యు సీ ఇట్ యాజ్ ఎ ట్రాప్? ఇట్ ఈస్ ఎ ప్లస్ పాయింట్ ఆల్సో. ఇట్స్ నాట్ ఎ ట్రాప్, అది ఒక పెద్ద ప్లస్ పాయింట్. అది రావటం కష్టం బేసిక్లీ, బట్ అందుకని ఆ ఇమేజ్ని వదిలేసుకుని వేరే చేసాం అనుకోండి, దానికంటే ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కానీ అట్లా కొంతమంది అట్లా చూడాలనుకుంటారు. ఇప్పుడు నేను వెళ్ళిపోయి ప్యూర్ లవ్ స్టోరీ చేశాను, నాకు చేయాలని ఉంది ప్యూర్ లవ్ స్టోరీ, బట్ దే వోంట్ యాక్సెప్ట్. ఈవెన్ ఐ వోంట్ యాక్సెప్ట్. ఐ వాంట్ మై హీరో టు ఫైట్. బట్ యూ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. నో కొంచెం లేదు, ఇప్పుడు వెళ్ళి కొన్ని కట్అవుట్స్కి సెట్ అవ్వండి బాబు. ఇప్పుడు వచ్చి కొంతమంది ఏడిపిస్తూ ఉంటే గమని వద్దని వెళ్తుంటే చూడటానికి మనకి డైజెస్ట్ అవ్వదు అది. ఓకే, సో గోపీచంద్ గారి నుంచి సాఫ్ట్ సినిమా ఎక్స్పెక్ట్ చేయలేమా? అంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి, డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటే చేయొచ్చు, ఏముంది, ఏంది మన ఆశ కోసం ఒక సినిమా చేసుకోవచ్చు. బట్ వీ కాంట్ యాక్సెప్ట్ ఇట్ విల్ పే అనేది. అంటే ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి అట్లా చేయాలండి. బట్ మీకు ఉంటుందా సార్ లోపల, అరే నేను ఈ యాక్షన్ జోన్లోనే ఉన్నాను, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అనేది కొంచెం అది లోపల? యాక్షన్ ఇష్టం బేసిక్. ఓకే, యాక్షన్ ఇష్టం, యాక్షన్ లేకుండా నేను చేయలేను బేసిక్లీ. ఇప్పుడు ఈవెన్ నాకు నెక్స్ట్ ఇంకో స్టోరీ ఉంది, ఇట్స్ ఎ లవ్ స్టోరీ విత్ థ్రిల్లర్ లవ్ స్టోరీ, బట్ దాంట్లో యాక్షన్ ఉంటుంది, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, నో డౌట్. ఓకే, సో గోపీచంద్ గారు ఒక లవ్ స్టోరీ చేసినా కూడా దాంట్లో ఒక ఉంటుంది, ఉంటేనే బాగుంటుంది, బాగుంటుంది. ఓకే, అండ్ నేను నాన్నగారి మూవీస్ చూశాను సార్. లైక్ మీరు ఇచ్చిన వన్ ఆఫ్ ది ఎర్లీ ఇంటర్వ్యూస్లో దాని గురించి చెప్తూ, హీ యూస్ టు మేక్ దోస్ కమ్యూనిస్ట్ ఫిల్మ్, ఎక్కువ సోషల్ మెసేజింగ్ ఉండేది, బట్ దే వర్ ఆల్సో కమర్షియలీ వయబుల్. హిట్సే కదా, నేటి భారతము, రేపటి పౌరులు, ప్రతిఘటన, వాటిల్లో పెద్దగా కమర్షియల్ ఫ్యాక్టర్స్ అని సపరేట్గా ఉండేవి కాదు. ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒకటి ఉండేది కాదు. ఒక కథ ఉండేది, ఒక అతను ఉంటాడు, ఎక్స్ప్లాయిట్ అవుతాడు, లేకపోతే ఒక ఆమె ఉంటుంది, ఎక్స్ప్లాయిట్ అవుతుంది, సిస్టమ్ మీద రివెంజ్ తీసుకుంటుంది, దాంట్లోనే ఒక మాస్ ఉంది. ఓకే, అన్యాయం జరిగిన వాడికి వాడు తిరిగి కొడితే దాంట్లోనే ఒక ఇన్హెరెంట్ మాస్ ఉంది, మనం వాడికి చీర్ చేస్తాం. బట్ ఇప్పుడు ఎందుకు సార్ మనం ఎక్కువ, అంటే నేను నెగిటివ్గా చెప్పట్లా, బికాస్ బిజినెస్ ట్రెండ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, ఒక కథని దాని అంతా తీసుకుని అది హానెస్ట్గా చెప్తే దానికి కూడా ఒక కమర్షియల్ వాల్యూ ఉంది కదా. వై ఆర్ వి ట్రైంగ్ టు ప్యాడ్ ఇట్ అప్ విత్? డెఫినెట్గా ఉంది కమర్షియల్ వాల్యూ. ఇప్పుడు దాంట్లో మీరు చెప్పిన దాంట్లో నాన్నగారు చేసిన సినిమాల్లో కూడా ఫైట్స్ ఉంటాయి, బట్ ఏంటంటే తీసుకున్న పాయింటే మాస్ పాయింట్, అది దట్ ఈస్ నాట్ ఎ క్లాస్ పాయింట్స్ కాదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది బయట సొసైటీలో ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో అనేది ఆడియన్స్ వచ్చి థియేటర్లో కూర్చున్నప్పుడు టప్పని కనెక్ట్ అయిపోతారు దానికి. ఎందుకంటే దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ హిమ్. ప్రతి డైలీ లైఫ్లో అయ్యే జరుగుతూ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ద మాస్ పాయింట్.
మాస్ పాయింట్ అంటే ఏంటంటే విచ్ కనెక్ట్స్ మోర్, రియాలిటీలో ఏం జరిగేది దాన్ని ఎంత పర్ఫెక్ట్గా మనం చూపించగలిగితే, అంత హార్డ్ హిట్టింగ్గా చెప్పగలిగితే స్టోరీలు వస్తే ఈవెన్ టుడే ఇట్ విల్ బీ బ్లాక్ బస్టర్స్, నో డౌట్. అబ్సల్యూట్లీ. బట్ కానీ మనం లైక్ ఒక సాంగ్ అనో ఒక కామెడీ ట్రాక్ అనో అవి లేకుండా చెప్తే కూడా ఆడియన్స్ రెడీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? కన్ఫామ్. ఇప్పుడు సాంగ్ కావాలని ఇప్పుడు ఆడియన్స్ అడగండి బాబు. బేసిక్లీ సాంగ్ ఏంటంటే కొంచెం రిలీఫ్, ఏమన్నా కొంచెం సీరియస్ సీన్స్ ఎన్ని వచ్చినప్పుడు, హెవీ సీన్స్ వచ్చినప్పుడు కొంచెం రిలీఫ్ కోసం ఆ సాంగ్ వస్తే డెఫినెట్గా ప్లస్ అవుతుంది, కొంచెం టోన్ డౌన్ అవుతుంది. దాంతో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సీన్ లేపచ్చు. మళ్ళీ ఈవెన్ సాంగ్ లేకపోయినా కూడా 2.5 hours కూర్చొని చూపించగలచ్చు. ఎందుకంటే ఆడియన్స్ ఎందుకంటే ఎప్పుడైతే ఆడియన్స్ సినిమాలోకి లాగేసామో, టేక్ ఇట్ దమ్ ఇన్సైడ్, వాళ్ళు అడగరు. అంటే ఆ కంటెంట్ మిస్ అవ్వకుండా, వాళ్ళు డివైడ్ చేయకుండా చెప్పగలిగితే డెఫినెట్లీ హిట్ మూవీ. వాట్ డూ యూ థింక్ ది ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సార్? ఇప్పుడు కమర్షియల్ సినిమా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్? నాకు తెలిసి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు వచ్చి కూర్చొని, ఎందుకంటే బయట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి బయట, అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి. వాళ్ళ థియేటర్లోకి వచ్చి ఎంటర్ అయిన తర్వాత టికెట్ కొని లోపలికి వచ్చుకున్న తర్వాత బయట వరల్డ్ వాళ్ళు మర్చిపోవాలి. ఐదర్ విత్ విజువల్లీ ఆర్ ఎమోషనల్లీ, ఎనీథింగ్, విత్ కామెడీ, ఎనీథింగ్. ఆ 2 hours 2.5 hours వాళ్ళని ఎంగేజ్ చేయగలిగితే, అంటే వాట్ నెక్స్ట్ అనే ఎలిమెంట్, ఈవెన్ కొన్ని స్టోరీలు ఉంటాయి మొత్తం కథ ఓపెన్ అయిపోయింది ఫస్టే, బట్ స్టిల్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ చెప్తారు. కొన్ని అసలు ఓపెన్ అవ్వకుండా నెక్స్ట్ ఏం హ్యాపీ ఒక సస్పెన్స్గా వెళ్తుంటాయి. వాళ్ళని ఆ 2.5 hours ఎంగేజ్ చేయాలి, అంతే. బోర్ కొట్టనేయకూడదు. బోర్ కొడితే ఇప్పుడు ఏమవుతుందంటే ఫోన్కి వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా ఫోన్కి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ ఏంటి అంత ఇంట్రెస్టింగ్ వాళ్ళని ఎంగేజ్ చేయగలి ఆ సినిమాలో లాగగలిగితే డెఫినెట్లీ హిట్ మూవీ. దట్ ఈస్ వాట్ ఆడియన్స్ ఈస్ ఎక్స్పెక్టింగ్, నాట్ మోర్ దాన్ దట్. అంటే మాకు ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద సినిమాలు రావు, పెద్ద పెద్ద విజువల్స్, లార్జర్ దాన్ లైఫ్ రావు, బట్ కంటెంట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అది కామెడీ కానీ ఏమైనా వాళ్ళని ఎంగేజ్ చేయగలిగితే, హుక్ చేసి కూర్చోబెట్టి నవ్విచ్చారా, లేకపోతే ఎమోషనల్గా కనెక్ట్ చేశారా, యాక్షన్ వచ్చినప్పుడు కొట్రా అని అనిపించాలి, వాళ్ళలోంచి ఎప్పుడు ఫైట్ వచ్చి అనిపించాలి, అప్పుడు ఆ ఫైట్ పండిద్ది. లేకపోతే సేక్ ఫర్ ఫైట్ పెడితే పండదు. దట్ ఈస్ వాట్ ద హిట్ ఫార్ములా, వాట్ ఐ నో. అబ్సల్యూట్లీ. నేను భీమా చూసాను సార్, అండ్ నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదు, ఎందుకంటే రివ్యూస్ కొంచెం అంత పాజిటివ్గా రాలేదు కాబట్టి తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి ఒక మల్టీప్లెక్స్లో ఆన్ వీక్ డే చూసా. ఐ హ్యాడ్ అ గుడ్ టైం. ఓకే, అంటే భీమా అనే సినిమాకి వెళ్ళినప్పుడు నేను లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయను. ఓకే, ఐఎమ్ విల్లింగ్ టు గో ఫర్ ద హీరో వర్షిప్, మాస్ మూమెంట్స్, ఒక సెలబ్రేషన్, ఒక మంచి యాక్షన్ ఎక్స్పీరియన్స్ వెళ్ళా. అండ్ ద ఫిల్మ్ లార్జ్లీ డెలివర్డ్ అనిపించింది నాకు. ఒక మనం జనరల్గా చూసి ఎంజాయ్ చేసే ఒక తెలుగు, నా చిన్నప్పుడు చూసిన మూవీస్ ఉన్నాయి కదా, అలాంటి ఇట్ వాస్ లైక్ కొంచెం నా చైల్డ్హుడ్లో చూసిన మూవీస్ లాగా అనిపించింది. ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, బట్ సమ్హౌ ఇట్ డిడెంట్ కనెక్ట్. అండ్ ఇందాక మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు దట్ ఒక బ్లాక్ కానీ కరెక్ట్ చేసుకుని ఉంటే రిజల్ట్ వేరే ఉండేది. వాట్ ఈస్ దట్ బ్లాక్? అంటే ఓపెన్ ఇప్పుడు సినిమా వచ్చింది, ఫస్ట్ హాఫ్లో లవ్ బ్లాక్ ట్రాక్ ఒకటి ఉంది. దట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ ద మూవీ. అది లేకుండా ఉంటే మొత్తం ట్రాక్ మారిపోయేది. అంటే మెయిన్ స్టోరీ కనెక్ట్ అయిపోయింది. ఇద్దరు బ్రదర్స్ ఎమోషన్స్ మెయిన్. అది కరెక్ట్గా బ్లెండ్ అవ్వాలి అక్కడ, బికాస్ ఆఫ్ దిస్ లవ్ ట్రాక్. ఈ లవ్ ట్రాక్ తీసి పక్కన పెట్టేస్తే మెయిన్ స్టోరీ మీద డివైడ్ అయిపోయి అక్కడి నుంచి ఎమోషన్స్ టచ్ అయినప్పుడు లాస్ట్ క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఆ భీమా కోసం ఆడియన్స్ వెయిట్ చేయాలి, విజిల్ కొట్టాలి, ఎప్పుడు వస్తాడు ప్రవేశం చేస్తాడు, ఎప్పుడు వస్తాడు అనేది దే హ్యాస్ టు వెయిట్. ఆ కంటెంట్ అట్లా ఉంది లాస్ట్లో. బట్ ఆ రామా క్యారెక్టర్ని కరెక్ట్గా దీని రెండింటికి బ్లెండ్ చేసి కరెక్ట్గా తీసుకెళ్ళి ఉంటే అది వేరే ఇంకా పెద్ద సినిమా. అది నో డౌట్. ఇది రిలీజ్ అయ్యాక అనాలిసిస్ కదా సార్, జరిగేటప్పుడు అనిపించిందా మీకు ఇది? అంటే ఫస్ట్ స్టోరీ చెప్పినట్టు బాగుందండి, బట్ షూటింగ్ చేసేటప్పుడు కొన్ని సీన్లు కామెడీ అది వర్కౌట్ అవ్వట్లేదు, అర్థమైంది నాకు. బట్ ఈవెన్ ఎడిటింగ్లో అయినప్పుడు వీ హ్యాడ్ టైం, ఒక 2 months టైం ఉన్నప్పుడు కూడా మేము పాపం డైరెక్టర్ అతను కూడా కొన్ని చేంజెస్ చేశాడు. బట్ అప్పటికి చెప్పాం ఇది కొంచెం అనిపిస్తుందండి, కొంచెం ఇది కానీ మార్చేసుకుందామా అని. వీ హ్యాడ్ టైం, మన చేతిలో ఉంది ఏముందని. బట్ హీ బిలీవ్డ్, లేదు సార్ అది బాగుంటుంది సార్ అదే మనం. బట్ డైరెక్ట్ అంత బిలీవ్ చేస్తున్నప్పుడు వీ డోంట్ నో తను ఇట్ మైట్ వర్క్ మేబీ నేను రాంగ్గా ఓకే లెట్స్ గివ్ ట్రై. అంటే నేనేమో ఎక్స్పెక్ట్ చేసాను, ఒకవేళ ఈ బ్లాక్ పోయినా కూడా మిగతాది ఉంది కదా అది తీసుకెళ్ళి దాన్ని యాక్సెప్ట్ చేశా. బట్ ఒక రేంజ్కి వచ్చింది సినిమా. ఇది పోయింటే ఇంకా వేరే రేంజ్ అయ్యేది. దాని తర్వాత లాస్ట్గా ఆయన కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఫీల్ అయ్యారు, కరెక్టే సార్ అది కొంచెం అది ఎక్కలేదు, అది తీసుంటే మిగతా ఎన్ని స్టోరీ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు మొత్తం, ఇంకా స్ట్రాంగ్ అయిపోయేది అని. సో హ్యాపీనెస్ హ్యాపీన్ ఓకే. సో అలాంటివి ఇకపై జరగకుండా చూసుకుంటారు కదా, అది విశ్వంలో అట్లాంటి లెర్నింగ్స్ అప్లై చేశారా? అంటే ఇక్కడే డెఫినెట్గా డైరెక్టర్ గారే నాకంటే ముందు ఆయనే ఉంటారు బేసిక్గా, ఆయనే ప్రతిదీ పిన్ పాయింట్ చూస్తారు. అంటే నాకు ఈ సమయం నాకు బర్డెన్ లేదు, మొత్తం ఆయన షోల్డర్స్ మీద వేస్తాను, ఎందుకంటే ఈస్ ఎక్స్పీరియన్స్ కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్. అండ్
మీ ఫార్టే ఇస్ యాక్షన్ సార్, అది మీ కంఫర్ట్ జోన్ అని మీరే చెప్పారు కదా. ఓకే, కామెడీ మూవీస్ ఉన్నాయి, లౌక్యం ఉంది, లక్ష్యంలో కూడా ఫన్ బిట్స్ ఉంటాయి. బట్ ఆర్ యూ ఫుల్లీ కంఫర్టబుల్ విత్ కామెడీ యాజ్ మచ్ యాజ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ యాక్షన్? కామెడీ నాకు ఇష్టం బేసికలీ, బట్ కామెడీ ఏంటంటే పర్ఫెక్ట్గా బ్లెండే వచ్చింది అనుకోండి బాగుంటుంది, బట్ అట్ సేమ్ యాక్షన్ ఉండాలి దాంట్లో. అంటే ఫుల్ సినిమా కామెడీ వెళ్ళిపోతే మళ్ళీ కూడా బాగుండదు. ఇది కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి. ఒకటి ఇప్పుడు నేను లౌక్యం చేశాను, బికాజ్ దట్ ఈస్ నాట్ ఎ న్యూ స్టోరీ, బట్ ఫార్ మీ ఇట్స్ ఎ న్యూ. ఆ హీరో అట్లాంటి కథలో చేయటం ఫస్ట్ టైం కాబట్టి ఎంజాయ్ చేశారు. దాని నెక్స్ట్ మళ్ళీ ఇంకో సినిమా చేశాను, సేమ్ ప్యాటర్న్, అది వర్కౌట్ అవుతుంది, అది వర్కౌట్ అవుతుంది. నేను సేమ్ ప్యాటర్న్స్ ఒకటే వర్కౌట్, ఎందుకంటే ప్రతిదీ వర్కౌట్ అవ్వదు, ఐ నో దట్, బట్ చేసాను, అది పోయింది. అందుకని కామెడీ కావాలి, కానీ ఏదైతే స్ట్రాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఈ హీరో దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, అది చేసినప్పుడు అవి ఉంటేనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. లేదనుకోండి ఇది సమ్ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. దానికి కామెడీ అన్నీ యాడ్ చేస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా వస్తుంది ఫిల్మ్. మీరు ఎంజాయ్ చేశారా దీంట్లో? ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎంజాయ్ అంటే ఒక సీన్గా పాపం నేను చేసేటప్పుడు ప్రతి ఆర్టిస్ట్ని నేను ఇబ్బంది పెట్టాను, ఎందుకంటే నాకు నవ్వు వచ్చేసి తొందరగా. పాపం చాలా స్టేకులు చేశారు వాళ్ళు, బట్ ఎవ్రీ క్యారెక్టర్, ఎందుకంటే శ్రీను గారు వచ్చేసి ప్రతి ఒక్కరికి యాక్ట్ చేసి చూపిస్తారు. ఆయన యాక్ట్ చేస్తుంటే చాలా బాగుంటుంది. అందుకే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈయన యాక్ట్ చేసిన బట్టి అన్ని, అంటే ప్రతి క్యారెక్టర్లో ఆయన కనిపిస్తూ ఉంటాయి. ఇంతకుముందు పాత సినిమాల్లో కూడా ఆయన కనిపిస్తుంటారు. ఈయన సటైరికల్ కామెడీ, ఆ పాజెస్, ఎక్కడైతే డైలాగ్ పాజ్, అది వెరీ ఇంపార్టెంట్ ఆయన స్టైల్కి. అందుకే నాకు ఫస్ట్ 2 days కొంచెం కష్టం అనిపించింది. దాని తర్వాత నేను ఏం చేశాను అంటే ఆయన కాపీ కొట్టడం స్టార్ట్ చేశాను. సార్ మీరు ఇంకోటి, మీ క్యారెక్టర్ కూడా యాక్ట్ చేసి చూపిస్తారా? ప్రతి క్యారెక్టర్ చేసి చూపిస్తారు. నేను అందుకని సార్ మీరు మళ్ళీ ఇంకోసారి చేయండి, అంటే 3-4 times చేయించుకుని యాజ్ ఇట్ ఈజ్ ఆయన కాపీ కొట్టేశాను. ఓకే. అండ్ మీరు ఏది ప్రిఫర్ చేస్తారు సార్? జనరలీ డైరెక్టర్స్ మీకు ఫీడ్ ఇన్పుట్ ఇచ్చేసి వదిలేసి మీకు తగ్గట్టు పర్ఫామ్ చేయండి అనడమా, లేకపోతే వాళ్ళు చేసి చూపించడమా? ఎందుకంటే ఐఎమ్ అజ్యూమింగ్ బోత్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉంటారు కదా. చేశాను, కొన్ని ఉంటాయి బేసిక్. కొంతమంది డైరెక్టర్స్కి పర్టికులర్గా అది కావాలన్నప్పుడు వాళ్ళు చేసి కొంతమంది చేసి చూపిస్తే కొంతమంది చేసి చూపించలేరు. కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే విల్ డూ ఇట్, బికాస్ మనకు పిక్చర్ తెలిసిపోతుంది వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అనేది. బట్ శ్రీను గారి దగ్గర ఏంటంటే ఇన్ టైమింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఆయన డైలాగ్ నేను చెప్పాను అనుకోండి, నా టైమింగ్లో ఉండింది, బట్ ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ఆయన టైమింగ్లో ఉంటుంది. ఆయన టైమింగ్లో ఉన్నప్పుడే ఆ కామెడీ పంచ్ పేలిద్ది అనమాట. నా టైమింగ్కి వస్తే పంచ్ పేలదు. అందుకని ఆయన ఈజ్ వెరీ పర్టికులర్. అందుకని ఆయన ఫాలో అవటం బెటర్ అని చెప్పి ఆయన ఫాలో అయిపోయాను. ఓకే. నేను గోపీమోహన్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారనమాట. జనరలీ మనకు ఇంటర్వెల్కి ముందు ఒక మంచి ఊపు సాంగ్ ఉండడం అలవాటు. ఎందుకంటే ఒక హై క్రియేట్ చేసి తర్వాత ఇంటర్వెల్కి బ్యాంగ్ సెట్ చేసి ఇంటర్వెల్ ఒక హై ఇస్తాం. కానీ ఇందులో వీ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. కొంచెం ఎమోషన్ వైపుగా వచ్చే ఒక యాంగిల్ని స్టార్ట్ చేస్తాం ఇంటర్వెల్ వైపుకి. దానికి గోపీచంద్ గారు ఒప్పుకోవడం ఇస్ అ గ్రేట్ థింగ్ అన్నారు. సో ఈసారి మీరు ఎంత మార్చుకున్నారు, ఎంత బ్రేక్ చేయడానికి ట్రై చేశారు ఉన్న నామ్స్ని? అంటే సినిమా ఆ స్టోరీ అది డిమాండ్ చేస్తున్నప్పుడు అది పెట్టాలి, అంతేగాని కమర్షియల్గా ఇక్కడ సాంగ్ కావాలి అని పెట్టామనుకోండి, ఆ స్టోరీ డిస్టర్బ్ అయిపోయింది. స్టోరీ ఓన్లీ సాంగ్ పెట్టిన స్టోరీ డిస్టర్బ్. మెయిన్ కంటెంటే మనకు స్టోరీ ఇంపార్టెంట్, కానీ సాంగ్ ఇంపార్టెంట్ కాదు. ఆ స్టోరీకి ఏది కావాలంటే చేసేయండి సార్, అంతేగాని దెర్ ఇస్ నో నీడ్ సాంగ్ అక్కడ కావాలని. ఇది ఇప్పుడు సాంగ్ ఎవరు అడగరు, సాంగ్ లేకపోయినా కూడా సినిమా చూస్తున్న రోజులు ఇవి, నో ప్రాబ్లం. కానీ అది కూడా ఒక మంచి ఒక మెయిన్ స్టోరీ. అది అంటే ఆ సినిమాకి ఎంత బలమైన ప్లేస్, ఆ ప్లేస్మెంట్లో అంటే స్టోరీ ఒక సాంగ్లో చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. అది దాన్ని కూడా చాలా పొయిటిక్ వేలో చెప్పారు అది. ఓకే. అంటే ప్రతి సినిమాలో అట్లాంటి ఛాన్స్ దొరకదు, బట్ దీంట్లో దొరికింది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ది వే హౌ దే ట్రీటెడ్ దట్ సాంగ్ ఆల్సో. నైస్. అండ్ చాలా కంట్రీస్లో షూట్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రివిలేజెస్ ఒక యాక్టర్గా ఉన్నది ఏంటంటే యువర్ వర్క్ విల్ టేక్ యూ టు some cool exotic locations kada. So Vishwam, and generally what are some of the cool places that me career has taken you? You mean in the shooting? Shooting kosam, yeah. Shooting kosam anni places ki lenu, anni chusanu. Most exotic, coolest అట్లా లేదండి బేసిక్, బికాస్ బిఫోర్ ఆల్సో ఐ స్టడీడ్ ఇన్ రష్యా కాబట్టి యూరోప్ అంతా ఉన్నాను కాబట్టి నాకు అప్పుడు ట్రావెల్ చేసి చూసారా? ట్రావెల్ చేసి చూసాను కాబట్టి ఐ నో ఆల్ దీస్ ప్లేసెస్. ఓకే. బట్ వెన్ ఐ షూటింగ్ ఐ డెంట్ ఫీల్ ఎనీ న్యూ, ఐ నో దట్. బట్ స్విట్జర్లాండ్ విల్ బి వెరీ కూల్ అండ్ కామ్. ఓకే. బట్ వెన్ యూ గో దేర్ మీకు టైం ఉంటుందా జనరలీ తిరిగి చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి? బికాజ్ ఇట్స్ జస్ట్ వర్క్. షూటింగ్ టైం అప్పుడు కష్టమైంది. అంటే బేసిక్లీ ఆల్మోస్ట్ మళ్ళీ రూమ్కి వచ్చేటప్పటికి నైట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లానే తిరగలేము అప్పుడు. కాకపోతే ఏంటంటే దాంతో మళ్ళీ నేను హాలిడేకి వెళ్ళినప్పుడు మొత్తం తిరుగుతూ ఉంటాను. ఓకే. సో టెల్ మీ వన్ థింగ్, శ్రీను వైట్ల విల్ హీ బి బ్యాక్ విత్
విశ్వం, బికాజ్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో ఐఎమ్ హోపింగ్. యా డెఫినెట్లీ ఈజ్ బ్యాక్. బికాస్ అదే మీరు ఇందాక అన్నట్టే ఇంతకుముందు ఆయన ప్రీవియస్ మూవీస్లో కొంచెం ఆయన స్టైల్ మిస్ అయింది, నో డౌట్. అది అంటే కొంచెం ఇప్పుడు ఆయనే అన్నారు ఇంతకుముందు రవి గారితో చేసిన సినిమా అమరగ్మ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, కొత్త జోనర్ ట్రై చేశాను గొప్పది వర్కౌట్ అవ్వాలి. దాని ముందు 2 సినిమాలు నాకు అంటే ఒక సెట్ ఒక పాయింట్ వరకే నా స్టైల్ దాంతో మారిపోతుంది. బట్ ఈ స్టైల్ ఏంటంటే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీ వాంట్ శ్రీను వైట్ల బ్యాక్, మీతో నేను చేయాలన్నప్పుడు ఐ డోంట్ వాంట్ మీ స్టైల్ నాకు కావాలి, అందుకనే కదా చేస్తాను. ఆయన పర్ఫెక్ట్గా ఆయన స్టైల్ చేశారు. ఇన్ వన్ వర్డ్ ఐ కెన్ టెల్ హీస్ బ్యాక్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ విశ్వం on October 11. థ్యాంక్ యూ. Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.